అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. సో అందరూ బాగున్నారు కదా. సో మీకోసం అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు పెడుతున్న ప్రతి కామెంట్స్కి నేనే రిప్లై ఇస్తున్నాను. అందుకే కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే ఆ మీటింగ్స్ వెళ్ళడం, చాలా పనులు చూసుకోవడం, బట్ అది ఒక బాధ్యతగా తీసుకున్నాను. అందుకే ఆ రిప్లై లేట్ అయినా కానీ కంపల్సరీగా డ్యామ్ షూర్గా మీ అందరి కోసం ప్రార్థన చేసి రిప్లై పెడతా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా ఆశంతా ఒకటే, 2025 సంవత్సరం వచ్చేలోపు మనందరము నూతనమైన శుభవార్తలు మనందరం విందుము గాక. ఆమెన్. ఈ వీడియో చేస్తున్నప్పుడు కొంచెం డిస్టర్బెన్సెస్ మీకు వస్తూ ఉంటాయి, ఎందుకంటే మేము వీడియో ప్రారంభించగానే కొంతమంది సినిమా పాటలు అవి పెట్టుకొని గట్టిగా పాడుతున్నారు. మేబీ అవి మీకు వస్తున్నాయి లేదు నాకు తెలీదు, అండ్ సరౌండింగ్స్ కూడా పరిస్థితులు కొంచెం నాయిసీగా ఉండొచ్చు, బట్ కాన్సన్ట్రేట్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో నాకు చాలా ఇష్టమైన మాటను చెప్పే ముందు ఒక చిన్న విజ్ఞాపన మీకు చేయడానికి ఇష్టపడుతున్నాను. మీలో చాలామంది శ్రమల మధ్యన ఉన్నారు. నిజమే, మీరు పెడుతున్న కమెంట్స్ చాలా వేదంతో పడుతున్నారు. బికాజ్ చాలామందిని చూసినప్పుడు, అన్న మాకు మరణం ఎందుకు రావట్లేదు? కొంతమంది తల్లు అడుగుతున్నారు, అన్న సూసైడ్ చేసుకుంటే మేము పరలోక రాజ్యం వెళ్తామా, లేకపోతే మేము ఇలాగ అర్ధాంతరంగా మరణిస్తే దేవుని రాజ్యానికి వారసులు అవుతామా? కొంతమంది అంటున్నారు, అన్న మేము అప్పుల సమస్యలు ఉన్నాం, తీర్చలేకపోతున్నాం, మాకు ద్వారాలు ఏం తెరవబట్టలేదు, మేము మరణాన్ని కోరుకుంటున్నాం అంటున్నారు. అయ్యా, ప్రాణము చాలా విలువైనది. ప్రభు నీకు నాకు ఇచ్చిన చాలా ఉన్నతమైన బహుమానం అది. ఐ నో యు ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ పెయిన్. చాలా పరిస్థితుల మధ్య మీరు వెళ్తున్నారని తెలుసు. అయ్యా, నేను కూడా వెళ్ళాను, నేను కూడా ఆ పరిస్థితిని అనుభవించాను. నాకు కూడా సూసైడ్ చేసుకోవాలనిపించింది. ప్రయత్నం చేయలేదనుకుంటున్నారా? నేను కూడా ప్రయత్నం చేశాను. నేను కూడా ఎన్నో పరిస్థితుల మధ్య నలుగుతున్నప్పుడు నేను హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న 8వ ఫ్లోర్ పైనుంచి దూకేయడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. కానీ ప్రభు నన్ను బలపరిచారు. ఏ వాక్యం ద్వారా బలపరిచారు తెలుసా? అందరము దేవుని వాక్యం తెరుద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ మాట మనం చదవగలిగితే, దేన్ని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడే. దేవునికి తెలియచేయాలట. మన ప్రార్థన విజ్ఞాపనలో దేవునికి మన పరిస్థితులన్నీ ప్రభువుకు తెలియచేయాలి. అయ్యా, మనం చింతపడుతున్నామని దేవునికి తెలియదా? మనం బాధల మధ్యన ఉన్నామని ప్రభువుకు తెలియదా? మనకు అప్పుల సమస్యలు ఉన్నామని ప్రభువుకు తెలియదా? మనం వేదన మధ్యన పరిగెడతామని ప్రభువుకు తెలియదా? మన ఆర్థిక పరిస్థితులు బాగోలేమని ప్రభువుకు తెలియదా? సమస్తము తెలుసు. ఆయనకి తెలియదని మనం అనుకుంటున్నాం, కానీ గాడ్ నోస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ప్రభువుకు ప్రతి ఒక్కటి తెలుసు. ఈరోజు నేను అంటాను కదా, మన చింత యావత్తు ప్రభు మీద వేద్దాం. ఆ చింత మనం మోస్తున్నాం, ఆ బరువును మనం మోస్తున్నాం. అందుకే అది మొయ్యలేక భారం అనిపించి ఏమనుకుంటున్నాం అంటే, మధ్యలోనే అర్ధాంతరంగా మన చరిత్ర ముగించబడితే బాగుండు, మధ్యలో అర్ధాంతరంగా మన లైఫ్ అంతా పోతే బాగుందని మనం అనుకుంటూ ఉంటాం. కాదయ్యా, నిలబడగలగాలి. ఎందుకు నిలబడాలి తెలుసా? మన భారాన్ని మోయడానికి ప్రభు ఉన్నారు కాబట్టి నిలబడాలి. మన పరిస్థితులు మార్చే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం నిలబడగలగాలి. ఆయన అంటున్నారు కదా, మీ చింత యావత్తు ప్రభువుకు చెప్పండి. మనం ఎదురవుతున్న ప్రతి పరిస్థితి మనం ప్రభువుకి మనం చెప్పగలిగితే ఆయన మన జీవితాన్ని ఎందుకు మార్చడు? ఆయన ఎంతోమంది జీవితాన్ని మార్చలేదా? ఎంతోమందిని బలపరచలేదా? నీతిమంతులు 7 సార్లు పడినను మరలా తిరిగి లేస్తారని భక్తుల అనుభవంతో చెప్పలేదా? ఎన్నో పరిస్థితులు తారుమారు చేసే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మన చింత ఇంకా మనం ఎందుకు మొయ్యాలయ్యా? ఎవరి కోసం ఆలోచించి ఆ భారం అంతా నీ మీద వేసుకుంటున్నావా? మనల్ని మనం చూసుకుంటే మనం బలహీనులుగానే కనిపిస్తూ ఉంటాం. నన్ను నేను చూసుకుంటే నాకు నేను బలహీనుడిగానే కనిపిస్తూ ఉంటాను. కానీ నేను దేవుని కోణములో ఆలోచించడం ప్రారంభించాను. ఆయన ఏనాటికైనా నా చరిత్ర మారుస్తాడు, ఏనాటికైనా నా స్థితిగతి మారుస్తాడని నా భారం అంతా ప్రభు మీదకు వేసి ఎప్పుడైతే ఆయనను చూసి పరిగెట్టడం ప్రారంభించానో, ఆయన ప్రతిదానికి సమాధానం దయచేశాడు. ఈరోజు నువ్వు మొయ్యొద్దయ్యా, ఆ భారం నువ్వు మొయ్యొద్దు. ఉరిపోసుకోవాలి, సూసైడ్ చేసుకోవాలి, చేతులు కోసేసుకోవాలి, ట్రైన్ కింద పడిపోవాలి. ఈ తలంపులన్నీ బలహీనలకు వస్తాయి. మనం బలహీనం కాదు, మన బలమైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. నిజం చెప్తానయ్యా, దేవుడు మనకి విలువైన జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని జాగ్రత్త కాపాడుకొని ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఏం చేయమన్నాడు అవన్నీ చేసుకుంటూ వస్తాయి. నువ్వు ప్రార్థనాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయగలిగితే నీ చింత యావత్తు ప్రభు తీరుస్తాడు. అలాంటి గొప్ప కృపభాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. డోంట్ వేస్ట్ యువర్ టైం, కీప్ ఆన్ ప్రేయింగ్.